మీకు తెలుసా, రావణుణ్ణి నిజంగా ఎవరు ఓడించారు? మనందరికీ తెలిసిన సమాధానం ఒక్కటే, రాముడు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ విజయం వెనుక అసలు కారణం ఎవరు? రాముడా లేక విభీషణుడా? లంక యుద్ధం చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధాలలో ఒకటి. ఒకవైపు ధర్మానికి ప్రతీక అయిన రాముడు, మరొకవైపు అపారమైన శక్తి కలిగిన రావణుడు. రావణుడు సాధారణ రాక్షసుడు కాదు, అతను మహా పండితుడు, శివభక్తుడు, అపారమైన తపస్సు చేసిన యోధుడు. వేల సంవత్సరాలు తన శరీరాన్నే త్యాగం చేస్తూ, తన తలలను ఒక్కొక్కటిగా అర్పిస్తూ అతను చేసిన ఘోర తపస్సు చూసి సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని భక్తికి సంతోషించి అతనికొక గొప్ప వరమిచ్చాడు. ఆ వరం ఏమిటంటే, దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఎవరూ రావణుణ్ణి చంపలేరు. దాదాపు అజేయుడయ్యాడు. కాని అక్కడే అతనొక పెద్ద తప్పు చేశాడు. తన అహంకారంతో మనుషులను చిన్నచూపు చూసి వారినుంచి రక్షణ కోరలేదు. అదే అతని విధిని నిర్ణయించింది. ఇంకా ఒక రహస్యముంది. రావణుడి ప్రాణం అతని నాభి ప్రాంతంలో ఉంది. ఆ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని బాణం తగిలితేనే అతను మరణిస్తాడు. అందుకే విష్ణువు రాముడిగా అవతరించాడు, ధర్మాన్ని కాపాడటానికి. యుద్ధం ప్రారంభమైంది. రాముడు ఎన్నిసార్లు దాడి చేసినా రావణుడు మళ్లీ మళ్లీ లేచేవాడు. ప్రతిసారి ఇంకా బలంగా తిరిగొచ్చేవాడు. అప్పుడొక ప్రశ్న, రావణుణ్ణి అసలు ఎలా ఓడించాలి? అప్పుడు కథలోకి ప్రవేశించాడు విభీషణుడు. తన సొంత అన్న అయినా అధర్మం వైపు నిలిచిన రావణుణ్ణి వదిలి ధర్మం వైపు అడుగువేసినవాడు. అది సులభమైన నిర్ణయం కాదు. కుటుంబం ఒకవైపు, ధర్మం ఒకవైపు. అతను ధర్మాన్ని ఎంచుకున్నాడు. యుద్ధం మధ్యలో ఎవరికీ తెలియని ఒక రహస్యం విభీషణుడు బయటపెట్టాడు. రావణుడి ప్రాణం అతని నాభిలో ఉంది. ఆ ఒక్క మాట యుద్ధ దిశనే మార్చేసింది. అదే క్షణం నుంచి రాముడు తన లక్ష్యాన్ని స్పష్టంగా చూశాడు. తన ధనస్సును ఎత్తి సరైన స్థలాన్ని లక్ష్యంగా పెట్టి ఒకే ఒక్క బాణాన్ని వదిలాడు. ఆ బాణం నేరుగా రావణుడి నాభిని తాకింది. అదే క్షణం అపారమైన శక్తి కలిగిన రావణుడు భూమిపై కూలిపోయాడు. లంక యుద్ధం ముగిసింది. అధర్మం ఓడిపోయింది. ఇప్పుడు చెప్పండి, రావణుణ్ణి నిజంగా ఎవరు ఓడించారు? రాముడా లేక విభీషణుడా? నిజమేమిటంటే, ఇది ఒకరి విజయం కాదు, ఇది ధర్మ విజయం. రాముడు ధర్మానికి ప్రతీక, విభీషణుడు ధర్మాన్ని ఎంచుకున్నవాడు. ఇద్దరూ కలిసి అధర్మాన్ని శాశ్వతంగా ఓడించారు. ఇప్పుడు మీరే చెప్పండి, విభీషణుడు తన అన్నకు ద్రోహం చేశాడా లేక ధర్మం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పక చెప్పండి.